హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సందర్శించబోతున్న ప్రదేశం భారతదేశంలో అత్యంత అద్భుతమైన చారిత్రక వారసత్వ సంపదలలో ఒకటైన మహాబలిపురం. దీనినే మామల్లాపురం అని కూడా అంటారు. తమిళనాడులోని చెన్నై నగరానికి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం తీరాన ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశం వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుని ఉంది. పల్లవ రాజుల కళా వైభవానికి ఇది సజీవ సాక్ష్యం. బంగాళాఖాతం అలలకు ఎదురుగా సుమారు 1300 సంవత్సరాలుగా నిలిచి ఉన్న ఈ దేవాలయం భారతదేశంలోని అత్యంత పురాతన రాతి నిర్మాణ దేవాలయాలలో ఒకటి. క్రీస్తు శకం 7వ మరియు 8వ శతాబ్దాల మధ్య పల్లవ రాజులు, ముఖ్యంగా మొదటి నరసింహవర్మన్, ఈ ప్రాంతాన్ని గొప్ప కళాకేంద్రంగా తీర్చిదిద్దారు. ఆ నరసింహవర్మన్కి ఉన్నటువంటి బిరుదు మామల్ల. అందుకే ఈ ప్రాంతాన్ని మామల్లాపురం అని పిలిచేవారు. పల్లవరాజు నరసింహవర్మన్ కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం నేడు మహాబలిపురంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ ఇవ్వబడిన దాని ప్రకారం చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు మొదటి కాలానికి చెందిన క్రీస్తు శకం 1011వ సంవత్సరం నాటి శాసనం ఇక్కడ లభించింది. ఈ శాసనంలో ఆలయాలకు ఇచ్చిన భూములు, దానాలు, గ్రామాల వివరాలు మరియు అప్పటి పరిపాలనా వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ చెప్పబడుతున్న కథనాల ప్రకారం ఒకప్పుడు ఇక్కడ 7 పగోడాస్ అనగా 7 అద్భుతమైన దేవాలయాలు ఉండేవని, వాటిలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ షోర్ టెంపుల్ మాత్రమే మిగిలి ఉన్నదని, మిగిలిన 6 దేవాలయాలు సముద్రంలో మునిగిపోయాయని అంటుంటారు. అయితే 2004వ సంవత్సరంలో వచ్చిన సునామీ తర్వాత ఈ ప్రచారానికి మరింత ఆసక్తికరమైన మలుపు వచ్చింది. సునామీ సమయంలో సముద్ర జలాలు కొంతసేపు వెనక్కి వెళ్ళినప్పుడు ఈ తీర ప్రాంతంలో కొన్ని పురాతన రాతి నిర్మాణాల ఆనవాళ్లు కనిపించాయి. ఆ తర్వాత జరిగిన సముద్ర పురావస్తు పరిశోధనల్లో సముద్ర అడుగున కొన్ని రాతి నిర్మాణాల అవశేషాలు గుర్తించబడ్డాయి. అందువల్ల ఈ తీర ప్రాంత మార్పులు మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్ని పురాతన నిర్మాణాలు కాలక్రమేణా సముద్రంలో కలిసిపోయి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారు. మహాబలిపురంలో ప్రముఖంగా చెప్పుకోదగినది పంచరథాలు. ఒకే రాతి బండను చెక్కి రూపొందించినటువంటి ఈ 5 రథాలు భారతీయ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణలు.
మహాబలిపురంలో మరో అద్భుతం కృష్ణాస్ బటర్ బాల్. కొండపై వాలుగా ఉన్న ఒక భారీ రాతి బండ వేల సంవత్సరాలుగా కిందకి జారిపోకుండా నిలిచి ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ మహాబలిపుర కట్టడాలను యునెస్కో గుర్తించి 1984వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు, చరిత్ర ప్రేమికులు మరియు భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రం ఒడ్డున నిలిచిన షోర్ టెంపుల్, రహస్యాలను దాచుకున్న బంగాళాఖాతం, ఆశ్చర్యపరిచే కృష్ణాస్ బటర్ బాల్, అద్భుతమైన పంచరథాలు, శిలల్లో చెక్కిన చరిత్ర.